హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. అదేనండి, మనకి పెళ్లి భోజనాలలో పెడతారు కదా, కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మామూలుగా బెండకాయ ఫ్రైని జిగురు జిగురుగా అలా ఉంటుందని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం కరకరలాడుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూద్దామా? మరి ముందుగా బెండకాయలని నీట్గా కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆరబెట్టాలండి. ఒక గంట ఆరబెడితే సరిపోతుంది. తేమ లేకుండా ఆరిన తర్వాత ఇలా పొడి పొడిగా ఉండాలి. అప్పుడే ఈ రెసిపీ టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. బెండకాయ పీసెస్ నీట్గా ఆరిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి డీప్ ఫ్రైకి సరిపడినంత వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. స్టవ్ను హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ బెండకాయ ముక్కలను బాగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవడం వలన ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుందేమో అనుకుంటాము. కానీ బెండకాయ ముక్కలు తేమ లేకుండా ఆరబెట్టడం వలన ఆయిల్ ఏం పెద్ద పీల్చదండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ఒక వాయి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వాయి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఒకసారి వేసి ఫ్రై చేసుకుంటే చాలా లేట్ అవుతుంది. అందుకని ఇలా 2 సార్లుగా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఈ ఫ్రై వచ్చేసి 1/2 కేజీ బెండకాయలతో ప్రిపేర్ చేస్తున్నాను. రెండో వాయి కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాయి, కలర్ కూడా మారాయి కదా, తీసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసుకోవాలి బెండకాయ ముక్కలు మొత్తము. నెక్స్ట్ ఇందులోనే వేరుశనగపప్పు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ వేరుశనగపప్పు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా, చక్కగా ఫ్రై అయ్యాయి. మొత్తం అంతా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పోపు వేసుకోవాలండి. ఇదే ప్యాన్లో పోపు వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ని గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉంచుకుంటే సరిపోతుంది. ఇదిగో ఈ ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, మినప్పప్పు, కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. ఇలా మొత్తము పోపు దినుసులు అన్నీ వేసిన తర్వాత ఈ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు అలాగే వేరుశనగపప్పు వేసుకోవాలండి. ఈ మొత్తం వేసిన తర్వాత పోపు బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. బాగా కలిపాక సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి పప్పుల పొడి వేసుకోవాలండి. ఈ పప్పుల పొడిని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పప్పుల పొడి కానీ అలాగే తాలింపుల్లో వేసుకుంటే కారపొడి కానీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. ఈసారి ఎప్పుడైనా ఈ పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి వీడియో తీసి పెడతానండి. ఇలాంటి ఈ డీప్ ఫ్రైలకి ఇలా ఈ పప్పుల పొడి వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే ఫ్రైలు చాలా బాగుంటాయి. చూసారా, పొడి పొడిలాడుతూ ఫ్రై ఎలాగుందో, చూస్తుంటేనే తినాలనిపించేటట్లుగా చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఈ పప్పుల పొడిలోనే ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి స్మెల్ కూడా చాలా బాగుందండి. అంతేకాదండి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఈ ఫ్రైలో ఎక్కువగా వేరుశనగపప్పు వేసాం కాబట్టి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అలాగే పచ్చళ్ళు కానీ పప్పుచారు అలాంటి ప్రిపేర్ చేసినప్పుడైతే ఇలాంటి ఫ్రైలు చాలా బాగుంటాయి. బెండకాయతో ఎప్పుడు ఒకలాగే కాకుండా
ఇలాంటి రెసిపీని ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ రెసిపీని ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేసి కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దాం. అందాక బాయ్ అండి.